గ్రాని కొద్దిలో మిస్ అయిపోయింది. రుద్రాంబ తన మనుషులతో ఉదయాన్నే వచ్చి అమ్మను తీసుకెళ్లిపోయింది. నా అంతటా నేను నా ఇష్టపూర్వకంగా వచ్చాను కాబట్టి ఇక్కడ వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉంది. మనస్ఫూర్తిగా గుండివ్వడానికి సిద్ధపడ్డాను కాబట్టే ఆపరేషన్ జరగబోతోంది. అమ్మ ఖచ్చితంగా దొరుకుతుందంటావా? నువ్వే చూడు, సాయంత్రానికి గ్రానీని ఇంటికి తీసుకొస్తాం. ఏంటి సీత, ఫోన్ చేయడం కోసం ఇంత లోన్లీ ప్లేస్ కి తీసుకొచ్చారేంటి అని ఆలోచిస్తున్నావా? మరి చిన్నపిల్లల మాట్లాడుకు రుద్రాంబ. సెల్ టవర్ లొకేషన్ తెలియకూడదని ఇంత దూరం తీసుకొచ్చావు. ఆపరేషన్ పూర్తయ్యేదాకా హాస్పిటల్ ఉన్న చోటు ఎవరూ కనిపెట్టకూడదనే నీ తపన. అందులో తప్పేం లేదు, కానీ ఎదుటి వాళ్ల మేధస్సును మాత్రం తక్కువ అంచనా వేయకు. అమ్మా, ఎందుకమ్మా ఆంటీతో పెట్టుకుంటావు? మనం వచ్చింది ఆంటీతో ఫోన్ మాట్లాడించడానికి, నువ్వు మాట్లాడడానికి కాదు. ఫోన్ ఇవ్వు. మీరు మాట్లాడండి ఆంటీ. బావా, గ్రాని ఫోన్ చేస్తుందంటావా? నాకైతే నమ్మకం లేదు అశ్విని. రుద్రాంబ అన్నిటికీ తెగించిన దుర్మార్గురాలు. అలాంటిది ఈ పేపర్ యాడ్స్ ని పట్టించుకుంటుందంటావా? ఆవిడ ఎంత క్రిమినల్ అయినా నలుగురి నోళ్లలో నానడానికి ఇష్టపడదా ఆంటీ? ఈ మ్యాటర్ అంత తేలిగ్గా తీసుకుంటే జరిగే డ్యామేజ్ ఏంటో ఆవిడికి బాగా తెలుసు. ప్రజల్లో ఆవిడికి ఎలాగో మంచి పేరు లేదు, రాజకీయాల్లో ఉన్న పలుకుబడి పోతుంది. హలో లోకి, గ్రాని ఎలా ఉన్నారు లోకి? మాకేం, అందరం బానే ఉన్నాం. నువ్వేమైపోయావో, ఎక్కడున్నావో అని టెన్షన్ పడుతూ ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ చస్తూ బతుకుతున్నాను గ్రాని. అలా మాట్లాడకలోకి. చిన్న మాట అంటేనే నీకంత బాధగా ఉంది కదా, మరి నువ్వు నిజంగానే చచ్చిపోతానంటే మాకెలా ఉంటుందో ఆలోచించావా గ్రాని? ఇక్కడ అశ్విని, అత్తయ్య, మావయ్య నీ మీద బెంగతో అన్నం కూడా తినకుండా ఏడుస్తూ కూర్చున్నారు. అయ్యో, సుమిత్ర ఆంటీ, అవంతి నిన్నే తలుచుకుంటూ నిద్ర కూడా లేకుండా ఏడుస్తున్నారు గ్రాని. వాళ్ళని బాధపడొద్దని చెప్పరా? కన్నీళ్ళన్నీ ఇప్పుడే ఖర్చు పెట్టేస్తే నేను చనిపోయాకెలా? ఏంటమ్మా, ఏంటా మాటలు? నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందనే ఏ రోజు అనుకోలేదమ్మా. అయ్యో భార్గవి, ఊరుకో. ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వేమైపోయావో తెలీదు, ఎక్కడున్నావో తెలీదు, ఎప్పుడొస్తావో తెలీదు. గ్రాని, మా మాట విను గ్రాని. నువ్వింటికి తిరిగి వచ్చే గ్రాని. అవసరమైతే ఆ శైలేంద్రని అమెరికా అయినా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిద్దాం. ప్లీజ్ గ్రాని, ఇంటికి వచ్చే గ్రాని. శైలేంద్ర ట్రీట్మెంట్ తో బతుకుతాడు అంటే ఇక సమస్య ఉందశ్విని. ప్రపంచంలో ఏ డాక్టరు అతన్ని కాపాడలేడు నేను లేకుండా.
ప్లీజ్ ఆంటీ మా దగ్గరకు వచ్చేయండి. మీరు లేకుండా మేము సంతోషంగా ఎలా ఉంటాం ఆంటీ? సీత, ఈ పిల్లలందరి బాధ చూస్తుంటే నాకు బతకాలనిపించడం లేదు సీత. అయ్యో, నిన్ను నీ కుటుంబానికి దూరం చేసిన పాపం మాదే సీత. సుమిత్ర, నువ్వు పిల్లల్లాగా మాట్లాడుతున్నావా? అయ్యో సీత, నేనన్నా నోరు తెరిచి మాట్లాడగలుగుతున్నాను కానీ నీ పిల్లలకు పాపం నోట్లో నాలికెక్కడుంది? నువ్వు నా భర్తకిచ్చిన మాట కోసం ఇల్లు వదిలి వెళ్లిపోతానన్నా మౌనంగా భరించాను. కోటీశ్వరాలైన తల్లి ఎక్కడో మారుమూల సామాన్యంగా బతుకుతుందని తెలిసి సహించారు. సంబంధం లేని మనిషి కోసం ప్రాణం ఇస్తుందని తెలిసి ఏం చెయ్యలేక ఏడుస్తున్నారు సీత. నీ పిల్లలకి నీ ప్రేమని దూరం చేసిన పాపం మా కుటుంబానిదే అని తలుచుకుంటుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు సీత. అయ్యో సుమిత్ర, ఏడవకు. లోకి, చెప్పు గ్రాని. నీకు తెలుసు నేనేం చేసినా అది నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని. ఒకళ్ళు నన్ను శాసించలేరు. జరిగే ఆపరేషన్ని ఎవరు ఆపలేరు, నా మరణాన్ని కూడా. ఆపరేషన్ పూర్తయ్యాక మీకు అడ్రస్ తెలుస్తుంది. వచ్చి నా డెడ్ బాడీని తీసుకెళ్ళండి. సీత, ఇంకోసారి పేపర్లో ప్రకటనలు ఇవ్వడం లాంటివి చెయ్యొద్దు. నాకు నచ్చదు. అలా చేస్తే నా మీద ఒట్టే. అమ్మా, గ్రాని. సీత, సీత, చాలా థ్యాంక్స్. పద వెళదాం. సార్, ఇప్పుడు వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో లొకేషన్ ట్రేస్ అవుట్ చేశారా? సారీ సార్, లొకేషన్ ట్రేస్ చేయలేకపోయాం సార్. వాళ్ళు ఫేక్ నంబర్ నుంచి కాల్ చేశారు సార్. ప్లాన్ మిస్ అయింది. గ్రాని. గుడ్ ఈవినింగ్ సిద్ధు. ఏంటి సిద్ధు, తిరిగి నన్ను విష్ చేయవా? తెలిసి ఏమని విష్ చేయగలను గ్రాని? ఇదే నీకు చివరి సాయంత్రం అని నాకు తెలుసు. గుడ్ ఈవినింగ్ అని ఎలా చెప్పగలను? ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే నువ్వు మత్తులోకి వెళ్ళిపోతావు. అర్ధరాత్రికి ఇదే నీకు చివరి రాత్రి నాకు తెలుసు. గుడ్ నైట్ అని విష్ చేయమంటావా? ఈ రోజు నువ్వు చూసిందే చివరి సూర్యోదయం. రేపు ఉదయానికి ఈ శరీరంలో ప్రాణం ఉండదు. గుడ్ డే అని విష్ చేయమంటావా? సిద్ధు, బాధపడక సిద్ధు. గుండిస్తానని మాటిచ్చినప్పుడే నాకు తెలుసు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని.
బంధాల్ని బంధుత్వాల్ని, స్నేహితుల్ని సన్నిహితుల్ని, ఆశల్ని ఆశయాల్ని, ప్రేమల్ని సంతోషాల్ని అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయే సమయం వస్తుందని నాకు తెలుసు సిద్ధు. వెళ్ళు సిద్ధు, ఈ నందిని మెళ్ళో తాళి కట్టు. గ్రాని, నా అత్యాశను తీర్చుకోవడానికి ఈ ఆపరేషన్కి ఒప్పుకున్నాను. నీ ముందు తలదించుకునే క్షణాలు వస్తాయని నాకు ఏమాత్రం తెలిసినా ఈ వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదు. తలదించుకోవాల్సినంత తప్పు ప్రపంచంలో నువ్వు ఒక్కడవే చేస్తున్నావా? నువ్వు కాకపోతే ఈ ఆపరేషన్ ఇంకొకళ్ళు చేసేవారు. నా ఈ చివరి క్షణాల్లో ముక్కు మొహం తెలియని ఎవరో కాకుండా పక్కనే నువ్వున్నా. అదే సిద్ధు నా సంతోషం. గ్రాని, నిజంగా నా మీద కోపమేం లేదు కదా? నా బిడ్డ లాంటి వాడివి నే మీద నా కోపం ఎందుకుంటుంది? ఇప్పటికీ నువ్వంటే నాకు అభిమానమే. గ్రాని, భగవంతుడి మీద ప్రమాణం చేసి ఈ క్షణంలో నా మనసులోని మాటని చెప్తున్నాను. నాకు డబ్బు, హోదా, పేరు, ప్రతిష్టలు ఏమీ అవసరం లేదు. నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉంటే చాలు. మీరు మనస్ఫూర్తిగా ఒక్క మాట చెప్పండి, ఆపరేషన్ ఆపేయమని. మొత్తం ప్రాసెస్ అంతా ఇప్పుడే ఆపేస్తాను. లేదు సిద్ధు, ఒక నిర్ణయం తీసుకుని ఇంత దూరం వచ్చాక మనం వెనక్కి తిరిగి చూడకూడదు. నా బాధ్యత నేను, నీ బాధ్యత నువ్వు నెరవేర్చుకుని తీరాల్సిందే. ఇచ్చిన మాట తప్పకూడదు. నీ పని నువ్వు కానివ్వు. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన వద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ. ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. ఏ బాధతానో ఏ వేదనో ఎదలే మసి చేసే ఆ గుణం. నూరేళ్ళాసే మూన్నాళ్ళు చేసి కన్నీట ముంచేయదా. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. కలలకు తీపి గుర్తులనే కానుకిస్తుంది ప్రేమ. ఊపిరి పోసి ఆయువులా నిలిచిపోతుంది ప్రేమ. ఒక్కరి గుండెను ఇద్దరికి పంచి పెడుతుంది ప్రేమ. ఇరువురిలోన బంధమనే కంచె కడుతుంది ప్రేమ. ఏ బాధనైనా మరిపించదా ఎదలో తను ఉంటే ప్రతి క్షణం. ఓ దైవమా, నీ లీలలు చిత్రం సుమా. ఓ దైవమా, నీ లీలలు చిత్రం సుమా.
అత్తయ్య. డాక్టర్ మీద నమ్మకంతో ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్నాను, కానీ ఆపరేషన్ ఏర్పాట్లు జరుగుతుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అత్తయ్య. నా పరిస్థితి కూడా అలాగే ఉంది సింధు. నువ్వు చెప్పగలుగుతున్నా, నేను చెప్పలేకపోతున్నాను, అంతే తేడా. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు, మనసు కూడా స్థిమితంగా ఉన్నట్టు లేదు. గుడికి వెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించుకొని వస్తాను అత్తయ్య. ఆయన ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, ఏ అవంతరం రాకూడదని దేవుణ్ణి వేడుకొని వస్తాను. నాకింకా వేరే దారేం కనిపించట్లేదు అత్తయ్య. ఈ పరిస్థితుల్లో అదే కరెక్ట్ సింధు. నా బిడ్డని కాపాడగలిగేది, వాడిని క్షేమంగా బయట పడేసేది ఆ భగవంతుడొక్కడే. వెళ్ళిరమ్మా. శైలా, శైలా, నువ్వు ధైర్యంగా ఉండు శైలా. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అమ్మా, నేను ఓకేనమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో. అమ్మా, సింధు ఏది? గుడికి వెళ్ళిందిరా. నీ పేరు మీద అర్చన చేయించుకుని వస్తానంది. టెన్షన్ పడొద్దని చెప్పమ్మా. సరే శైలా. ఎరా, నేను చెప్పింది చేశారా? ఓకే దొడ్డమ్మా, పని అయిపోయింది.